ఏడు కొండల సామి ఎక్కడున్నా వెవరు నీ వారు కారు వెవరు నీ పొలకు వయ్యారి సన్న బియ్యం చార పప్పు కూట్ల రూపాయి నిమ్మ గుడిసిపాయ్ Yes, coming. ఈ జంబోరుహవేమో బనీళ్ళు కడ్రాయర్లునా, ఆ జనకు పాయలు బాజీ ఏమో బ్రాసరీలు నైటీలునా. అంటే ఇది మగపిల్ల, వాడు ఆడపిల్లాడునా? ఈ డబుల్ టర్నింగ్ ఏమిటి మహాప్రభో? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లాండ్రీలో నా ప్యాకెట్ మీకు, మీ ప్యాకెట్ నాకు ఇచ్చారు. Is it? Just a moment. ఇందులో లుంగీలు డ్రాయర్లు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానండి. ఒంటరి ఆడపిల్లనవ్వడం చేత మగవాళ్ళ ఆకలి చూపులు తట్టుకోలేక నాకు బావున్నాడని, నా పెళ్ళి అతనితో సెటిల్ అయిందని, మా బావ అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తుంటాడని నలుగురితో అబద్ధం చెప్తుంటానండి. ఆ అబద్ధానికి రుజువు కోసం బజార్లో లుంగీలు డ్రాయర్లు కొని అప్పుడప్పుడు ఇలా వాషింగ్ ఇస్తుంటానండి. I see. గ్యాస్, శుద్ధ గ్యాస్ తీసుకోండి. నేను ఈ ఊరు ఉద్యోగం ప్రయత్నం మీదే వచ్చాను. ఎక్కడికి ఉద్యోగం కోసం వెళ్ళినా వాళ్ళ పిల్లను మరదలను పెళ్లి చేసుకుంటేనే జాబ్ ఇస్తా ఉంటున్నారు. అందుకే నేను నాకు వరసైన మరదలుందని అబద్ధం చెప్పి మీలాగే ఆడపిల్ల బట్టలు ఇస్త్రీకేస్తున్నాను. ఇది మరీ శుద్ధ గ్యాస్, శక్తి గ్యాస్. ఓకే, సీ యూ. Okay, నైస్ టు మీట్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. బాయ్. బాయ్. క్లీను చేయండి బాబు, క్లీను చేయండి, నేల క్లీను చేయండి ఏ బాయ్, వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయి. బాత్రూమ్ క్లీన్ చేస్తా, వెళ్ళి చీపురు తెచ్చుకొని నాకు నేను బాగా ఇచ్చుకుంటా. హరి గురించి ఏమైనా తెలిసిందండి? తెలిసింది. వాడెంత లోతు గొయ్యి తవ్వి మన వంశ ప్రతిష్టని పాతిపెట్టాడో తెలిసింది. వీధిలోకి వెళితే ప్రతి అడ్డమైన వెధవ అడగటమే, మీ అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాట కదా అని. చిచి రాఘవ, పేపర్లో వేయించి టీవీలో చెప్పిస్తే. చాలు నాన్న, చాలు. జరిగిన ప్రచారం చాలు. కడుపున పుట్టిన వాడిని నా మీద కత్తి కట్టి నా కొడుకుని నా ఇష్టానికి భిన్నంగా తయారు చేశావు. కాలేజీ ఎగ్గొట్టించావు, సినిమాలకని షికార్లకని తిప్పావు, కన్నా వాళ్ళు ఎదిరించే ధైర్యాన్ని నేర్పావు. ఆలు చూసుకునే కదా వాడు వాళ్ళు ఇంత పని చేశాడు. 4 రోజుల్లో మాతిపెంటికి ప్రధానానికి వస్తానని మాటిచ్చాను. వాళ్ళకి నా ముఖం ఎలా చూపించరు? చచ్చా, ఇదంతా నా కర్మ. రాఘవ, అవునన్నా, నన్ను కన్నవాళ్ళ ద్వారా గాని, కట్టుకున్న వాళ్ళ ద్వారా గాని, నేను కన్నవాళ్ళ ద్వారా గాని ఎవరి వల్ల సుఖపడే యోగం నా నుదుటని రాసిపెట్టలేదు నాన్న. ఈ జన్మకింతే. అమ్మా సావిత్రి, నేను రాక్షసుని కానమ్మా. మీ ఒక్కగానొక్క కొడుకుని మీ నుంచి దూరం చేసి ఆనందించే దౌర్భాగ్యుణ్ణి కాను. అయినప్పటికీ నా వల్ల క్షమించరాని తప్పు జరిగిపోయింది. వాడు రాఘవనను మాటన్నాడని నాకు బాధ లేదమ్మా. నువ్వు మౌనంగా కూర్చున్నావే, అదే నన్ను తొలిచేస్తుంది. తిట్టమ్మా, నువ్వు నన్ను కసి తీరా తిట్టు. వారి ఇల్లు విడిచి వెళ్ళిపోవడం అనే పరిణామం నేను ఊహించనిది అయినా దానికి ప్రేరణ నేనిచ్చిందేనమ్మా. తప్పు చేసిన వాడే శిక్ష అనుభవించాలి, దానికి పరిహారము చేసి చూపించాలి. అందుకే నేను ఇప్పుడే బయలుదేరతానమ్మా. నా వల్ల గడప దాటిన వాడిని వెంట పెట్టుకుని మరీ ఈ గడప తొక్కుతాను. అలా తేలేని రోజున నేను ఇంటికి తిరిగి రానమ్మా, తిరిగి రాను. స్వామి, అబ్బాయి గారు పారిపోయారంటే ఆ తప్పు మీది కాదు స్వామి. అలాంటి తప్పుడు ఆలోచనలు చెప్పిన నాది. స్వామి, రేడియో సౌండ్ పెడతాను,
గ్రైండర్ కూడా ఆడిస్తాను. రండి స్వామి, హోటల్కి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. రండి స్వామి. స్వామి, నాకు శిక్ష వేసి నా పాపం తగ్గించండి స్వామి. పిచ్చివాడా, తప్పు నీది కాదు నాది కాదురా, ఆ పైవాడిది. జగన్నాటక సూత్రధారిని అంటాడు, ఇంతటి అసమర్థపు నాటకాన్ని నడుపుతాడా? జీవులతో పావులాట ఆడుకుంటానంటాడు, ఇంతటి అన్యాయపు ఆట ఆడతాడా? అడిగవాడు లేడన్న ధీమారా వాడికి. ధీమా అడుగుతారా? తొందరలోనే నేను వాడి దగ్గరికి చేరుకుంటా కదా, అప్పుడు వాడిని నిలదీసి నిగ్గదీసి అడుగుతా. స్వామి, స్నానం చేస్తుంది కాపుడు తలుపు గడి వేయటం మర్చిపోయినట్టుంది. శభాష మన్మథ, నువ్వు చాలా లక్కీ చాపోరా. ఇప్పుడు ఆ పాలరాతి బొమ్మను ఒంటి మీద నూలు పువ్వు లేకుండా చూడొచ్చు. ఎక్కడ దక్కవాలి? ఏం చేస్తున్నావు ఇక్కడ? భోజనం చేస్తున్నానండి. భోజనమా? ఇక్కడ రేయ్, నీ సిఐడి బుద్ధులు నాకు తెలుసురా. పెళ్ళాం పుట్టింటి చుట్టిన పనివాడిని పెట్టుకోవడం నా తప్పు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడ చుట్టూ వెళ్ళబట్టు. ఎవరిది? నేను భూతలింగాన్ని. నువ్వా? దరిద్ర పీనుగా, ఇక్కడెందుకు చచ్చావు? చిన్న డిటెక్షన్ ఉంటే వచ్చా అన్నయ్య. మరి మీరు? నేను ఈ బీరువాలో ఏదో రిపేర్ ఉందని సౌందర్య చెప్తేను చూసిపోదామని వచ్చా. ఓహో, రిపేరీ బీరువాలో దూరి రహస్యంగా చీకట్లో దొంగచాటుగా చేస్తారా అన్నయ్య? చంపేస్తా, నోరు మూసు కూర్చో. ఆడ స్త్రీ రెచ్చిపోయి ఏలయటమా? ఇదెక్కడి టర్నింగ్ అన్నయ్య? ఈ ఇల్లు మీదే కదా అన్నయ్య? అవును. ఈ బేరుబా చేయించింది కూడా మీరేనా అన్నయ్య? అవును. ఏ బేరుబా చేయించిన వాడివి మధ్యలో ఇంకాస్త ఖాళీ పెట్టిస్తే చచ్చిపోతావరా పీనుగా? ఒరే భూతిగా, నా కింద పనిచేసేవాడివై ఉండి నన్నే కంటి మీద కొడతావురా? నీ పొట్ట మీద కొడతాను రే. ఓబే ఘూట్లే. కూట్లేనా? సొంత మనిషివై ఉండి పరాయి భాషలో తిడతావురా? పోనీ సొంత భాషలో తిట్టినా అన్నయ్య? ఆ పంచి నోరు ముయిబే త్రాష్టుడా. మీరే బీరువాలో? అది బీరువాలో ఏదో రిపేర్ ఉంటేను పని వేధం తీసుకొచ్చా. ఏదో రిపేరీ ఉందని ఈ దరిద్రుడు చెబితే వచ్చి సచ్చా. వస్తా. నాతో ఏదో చెప్పాలన్నారు. మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తారా? మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? నేను పనిచేసే చోట ఇప్పిస్తాను. అక్కడ చిత్తకార్తె కుక్కలాంటి మేనేజర్ ఉన్నాడు, వాడు నా మాట కాదండు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటే కుదరదు. మీరు నాకు ఉపకారం చేయాలి. ఏమిటది? ఈ కుక్కల నక్కల బెడద నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు మా బావని చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇక నుంచి మీరు నాతో పాటు నా గదిలోనే ఉండాలి. తను ఆడపిల్లే గనక నాకు రక్షణగా ఉంటుంది. నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నారాణి. దొంగ సీడి స్తంభతరణం చేస్తున్నారా? అలసి చేసిన వేధవారి వేధవ సీడి బుద్ధులు నువ్వును. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా పేరు కృష్ణ. మీరు? జీడి ముక్కల మన్మథరావుని, ఈ ఇంటికి ఓనర్ని. నువ్వెవరు? ఏ పని మీద వచ్చావు? సౌందర్య కోసం వచ్చాను. సౌందర్య కోసమా? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? అన్నా చెల్లెలా? కాదు బాబాయ్ గారు, బావా మరదళ్ళం. అంతేకాదు, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మేమిద్దరం
కాబోయే భార్యాభర్తలం కూడా. ఆ. నీ ఆశ అడియాస చేజారే మణిపూస బతుకంతా రేయ్, సైరన్ గుర్తు సైతాన్ వెధవా, నీకు తోడు పాటలు కూడా. ఏమిటేమిటి, మీరిద్దరూ బావమరదలా, కాబోయే భార్యాభర్తలా? మా బావ పాపం ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాడు. మన ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది బాబాయ్ గారు. ఉద్యోగమా? మీ బావక? మన ఆఫీసులోనా? లేవు, ఖాళీ లేవు. ప్లీజ్. నీకు కావాలంటే ప్రమోషన్ ఇస్తాను, మీ బావకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేను. ఎందుకని? అదంతే, మీ బావ ఫేస్ నా ఫేస్ అంత అందంగా లేదు. అంతేకాదు, నేను ఈ పోర్షన్ ఇచ్చింది నీకు. ఇందులో ఓ పెళ్లి కాని పిల్లాడు కలిసి ఉండేందుకు నేను ఒప్పుకోను. ఇది మర్యాదస్తులుండే కారణి. సాయంత్రం లోపు మూటాములు సర్దుకొని మీ బావను దోవ చూసుకొని దోవలు పెట్టి చేరుకోమని చెప్పు. ఐ కాంట్ అలౌ ఆల్ దిస్ ఇన్ మై హౌస్, యు నో. ఐ యామ్ డిసిప్లైన్డ్ మ్యాన్. ఐ నో. ఎలా ఇప్పుడు? ఏం కంగారు పడకు బావా. సారీ బావా అన్నాను. లేదు, ఇదే బాగుంది. నేను నిన్ను సౌందర్య అని పిలుస్తాను, నువ్వు నన్ను బావాని పిలు. అది సరే, ఇప్పుడు నేను ఉద్యోగం ఇవ్వనన్నాడు? ఈయన ఎడ్డం అంటే తెడ్డం అని చండికి ఒక ఆవిడ మా ఆఫీస్లో ఉంది. ఓహో. అటు నుంచి నడుక్కొద్దాం బావా.